ఇప్పుడు అల్లు అర్జున్‌కి అతని పీఆర్ టీమ్‌కి చెప్పేదేంటంటే, బాబు మీరు పెట్టే పోస్టులు, మీరు చేసే యాషాలకి చాలా వరకు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి అవ్వచ్చు, మెగా ఫ్యామిలీకి సంబంధించి అవ్వచ్చు, జనాలకి చిరాకొచ్చేస్తుంది. ఆ చిరాకు మీరు ఇంక వదిలేయండి దాన్ని. ఏదో మీరు పీఆర్ టీమ్‌లా బిహేవ్ చేసుకుంటా, అల్లు అర్జున్ అంటే ఎందుకు కోసుకుంటార్రా మీరు సినిమాల గురించి? అసలు అంతమంది థియేటర్‌కెళ్ళి అసలు ఎగబడారంటే ఆ వీడియో చూస్తుంటేనే చిరాకొచ్చింది నాకు. ఏముందని చూడటానికి? మీకంటే హైటా? మీకంటే పర్సనాలిటీయా? మీకంటే పెద్ద స్మార్ట్ లుక్కా? కాదు గదా! దానికోసం మీరెందుకింత ఇబ్బంది పడిపోయి ఎళ్లి ఎగబడి చూసారు? పోనీ మీకు కనపడ్డాడా? పిచ్చోల్లా బిహేవ్ చేశారసలు హైదరాబాద్‌లో. అలాగా బిహేవ్ చేసేది. హలో గైస్! వెల్కమ్ టు మై ఛానల్ బీఎస్‌కే కనెక్ట్స్. ఒక్కడి అహం వల్ల ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణం పోయిందని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టారు. పోలీస్ స్టేషన్‌లో కేసు పెడితే ఆయన అరెస్ట్ చేసి తీసుకెళ్ళి కోర్ట్‌లో సబ్మిట్ చేశారు. సబ్మిట్ చేసినాక బెయిల్ మీద రిలీజ్ అయ్యాడు. రిలీజ్ అయినాక అతను కామ్‌గా ఇంటికొచ్చి అన్నీ మూసుకొని ఉంటే బాగుండేది. నెక్స్ట్ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి, లైవ్ పెట్టేసి, సెలబ్రిటీస్ అందరిని ఇంటికి పిలిపించుకొని, వాటేసుకొని, నవ్వుతూ మాట్లాడుతూ, నాకు చూసారా ఎనకాల సెలబ్రిటీ స్టేటస్ ఉంది నాకు. నా ఎనకాల సెలబ్రిటీ సపోర్ట్ ఉంది అని చెప్పేసి, ఫిల్మ్ ఇండస్ట్రీ సపోర్ట్ ఉందని చెప్పేసి, ఆయన లైవ్ పెట్టుకొని, దానికి సంబంధించి వీడియోస్ రిలీజ్ చేసి, సోషల్ మీడియాలో బాగా వైరల్ చేశారు. చేయటం వల్ల ఏమైంది? మరి గవర్నమెంట్ ఊరుకునిద్దా? ఊరుకోదు కదా! ఇప్పుడాళ్ళేమంటున్నారు, సంక్రాంతికి సినిమా ఇండస్ట్రీ మొత్తం తట్టా బుట్టా సర్దుకొని, తెలంగాణలో వాళ్ళకి ఏమాత్రం గూడా విలువ లేదు. వాళ్ళేంటంటే, మొహానికి రంగులేసుకునేవాళ్ళు పగటి వేషగాళ్ళు అని జెప్పేసి ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్‌కి సంబంధించి ఎమ్మెల్యే అవ్వచ్చు, ఎమ్మెల్సీ అవ్వచ్చు, వీళ్ళు ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్టు. ఓకే. బీఆర్ఎస్ పార్టీ ఎందుకు సపోర్టు? వాళ్ళకి ప్రెజెంట్ ఇప్పుడు గవర్నమెంట్ మీద ఇష్యూస్ ఏమి లేవు కాబట్టి, దీన్నే వాళ్ళు సాగదీసి, అది చేసి, ఇది చేసి మొత్తానికి అల్లు అర్జున్‌ని పాతాళానికి తొక్కేదాకా అందరూ ఇలాగే చేస్తున్నారు. సరే. రేవంత్ రెడ్డి గారు ఫిల్మ్ ఇండస్ట్రీని ఏ విధంగా ట్రీట్ చేద్దామని చూస్తున్నారు? ఇప్పుడు రాబోయే రోజుల్లో ఆ ఒక్కడి అహం వల్ల సినిమా బెనిఫిట్ షోలు లేవు. ఓకే. రాబోయే 'గేమ్ చేంజర్' అవ్వచ్చు, 'డాక్ మహారాజా' అవ్వచ్చు, 'విశ్వంబర' అవ్వచ్చు, 'ఓజీ' అవ్వచ్చు, ఏ సినిమాకి గూడా ఇంకా తెలంగాణలో బెనిఫిట్ షోస్ అనేవి లేవు. సినిమా టికెట్ హైక్‌లనేవి లేవు. ఏదున్నా గూడా 'పుష్ప 2'తోనే అంతం. సమాప్తం. మరి ఆ పాదం ఏ పదమో నాకు అర్థం గావట్లేదు. 'పుష్ప 2' సినిమా ఎళ్ళాడు. థియేటర్‌కెళ్ళాడు. ఓ ప్రాణం పోయింది. తర్వాత ఆయన సినిమా సంబంధించి ఏదైతే ఇప్పుడు ఇష్యూ జరుగుతుందో, సినిమా రిలీజ్ అయ్యి 4థ్ డిసెంబర్ రిలీజ్ అయింది. ఇప్పుడు దాకా 21 డేసో, 20 డేసో అవుతుంది సినిమా రిలీజ్ అయ్యి. ఇంకా ఆ ఇష్యూ నడుస్తూనే ఉంది. ఇదంతా కారణం ఆ ఒక్కడి అహం జనాల్ని సావగొట్టేస్తుంది. ఎవరికీ మనశ్శాంతి లేదు. వాళ్ళ నాన్నకి మనశ్శాంతి లేదు. వాళ్ళ అమ్మకి మనశ్శాంతి లేదు. సినిమా ఇండస్ట్రీలో పెద్దలకి ఎవ్వరికీ మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు. ప్రశాంతంగా కేస్ పెడితే ఎళ్లి కోర్ట్‌లో సబ్మిట్ అయ్యి, బెయిల్ తీసుకొని ఇంట్లో కూర్చోవచ్చుగా. ఆ! రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడని చెప్పేసి ఎళ్లి ప్రెస్ మీట్ పెడతాడు. అదేదో సాంగ్ రిలీజ్ చేస్తాడు. ఆ పీఆర్ టీమ్ ఒకళ్ళు దానికి తోడుగా. ఆళ్ళు పీఆర్ టీమా? బీఆర్ఎస్ పార్టీయా? వైసీపీ పార్టీయా? ఏం అర్థం కావట్లా. లేదా తల వంపులు అంటాం, లేకపోతే ఏమంటామో తెలియదు. ఒక మనిషి కోసం, ఒకళ్ళ కోసం, ఒకళ్ళ ఈగో కోసం మనం ఇంతమంది తల వంచాల్సిన అవసరం వస్తుంది. ఇప్పుడు సినిమా పెద్ద నేను చెప్పడం కాదు ఇది. ఆయన అహం ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీని ఇప్పుడు నాశనం చేసి పెట్టింది. ఏ విధంగా చేయాలన్నా గవర్నమెంట్ సపోర్ట్ లేనిదే అవ్వదు. ఇప్పుడు మీరు రూపాయి సంపాదించారా? మీరు ఖచ్చితంగా నాకు లెక్క చెప్పాల్సిందే. మీరేమన్నా చేయాలనుకుంటున్నారా? మాకు కన్సల్ట్ అవ్వాల్సిందే. గవర్నమెంట్‌కి సంబంధించి ప్రమోషన్ చేయాల్సిందే. అంటే ఇప్పుడు సపోజ్ మాదక ద్రవ్యాలకు సంబంధించిన ప్రమోషన్లు ఏమైనా చేయాలంటే చేయాల్సిందే. లేదు ఆడవాళ్ళకి సేఫ్టీ గురించి ఏమైనా ప్రమోషన్ చేయాలా? చేయాల్సిందే. ఏ విధంగా గవర్నమెంట్ ఏం చెప్తే ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం అది చేయాలి. ఓ పక్కన 'దిల్ రాజు' గారు వచ్చి అంటాడు, ఇప్పుడు మనం సినిమా బెనిఫిట్ షోల గురించి కాదు, సంవత్సరానికి 200 సినిమాలు రిలీజ్ అవుతాయి. దాంట్లో పెద్ద ఇష్యూ ఏముంది అంటాడు. మళ్ళీ ఆయనేమంటాడు, తెలంగాణకు సంబంధించిన గవర్నమెంటు ఫిల్మ్ ఇండస్ట్రీ కోసం మంచి మంచి డెసిషన్స్ తీసుకుంటుందంట. మరి ఏమేమి మంచి మంచి డెసిషన్స్ తీసుకుందో అర్థం కావట్ల. ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీని తీసుకెళ్ళి గవర్నమెంట్ కాళ్ళ దగ్గర పెట్టింది మాత్రం అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు ఆంధ్రాకి వచ్చేయొచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్‌లో ఉన్నప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీ వచ్చారు. ఎవరెవరో 'చిరంజీవి' గారు, 'నాగార్జున' గారు, 'ప్రభాస్' గారు, 'మహేష్ బాబు' గారు, 'దిల్ రాజు' గారు, ప్లస్ మన ఎస్ఎస్ రాజమౌళి గారు వచ్చారు. వచ్చి సినిమాకి సంబంధించి మీరు పెద్ద మనసు చేసుకోవాలి. మీరు కొంచెం రేట్లు చూసుకొని ఇవ్వండి. చిన్న సినిమాలో ఒక రేటు, పెద్ద సినిమాలో ఒక రేటు. అన్ని సినిమాలను ఒకేలా ట్రీట్ చేయమాకండి అని చెప్పాడు.
ఓకే. ఈసారి రేవంత్ రెడ్డి గారిని గెలవటానికి చిరంజీవి గారు రాలా. మళ్ళీ ఎక్కడ ఆయనకి నెగెటివ్ అయ్యిద్దని చెప్పేసో మరేంటో నాకు అర్థం కాలేదు. మొత్తానికి చిరంజీవి గారైతే దీని మీద పెద్దగా ఇంట్రెస్ట్ చూపించలేదని చెప్పేసి మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. అది అల్లు అర్జున్ కోసం అవుతుందా? లేదా మళ్ళీ మనం ఏమైనా మాట్లాడితే గవర్నమెంట్‌కి ఏమైనా ఎఫెక్ట్ అయిద్దేమో అన్న ఫీలింగ్‌తో మరి ఆయన రాలేకపోయాడా? ఏంటో అర్థం కావట్లేదు. మొత్తానికైతే చిరంజీవి గారైతే చెన్నైలో ఉన్నారని చెప్పేసి రాలేకపోయారు. రేవంత్ రెడ్డి గారి మీటింగ్‌కి ప్లస్ చిరంజీవి గారు వచ్చే టైంకి సెట్ అవ్వట్లేదని చెప్పేసి రాలేదని చెప్పేసి మ్యాటర్ క్లోజ్ చేశారు. సో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డెసిషన్‌కి ఫిల్మ్ ఇండస్ట్రీ కట్టుబడి ఉందా అంటే కట్టుబడి ఉండాల్సిందే. ఎందుకంటే ఆల్రెడీ ఒకడు చేసిన పనికి ఇప్పుడు వాళ్ళకి దిక్కు లేదింకా. అంటే ఇప్పుడు సపోజ్ వాళ్ళు భారీ బడ్జెట్‌ల సినిమాలు తీసి టికెట్ రేట్లు పెంచుకోవాలి అంటే పెంచుకోలేకపోతారాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆప్షన్ లేదు. గవర్నమెంట్ ఇవ్వాలి. కానీ గవర్నమెంట్ ఇవ్వటానికి ఆల్రెడీ అల్లు అర్జున్ పీఆర్ టీమ్ చేసిన నెగటివిటీకి అది చాలా వరకు వాళ్ళలో ఇంకా ఇండస్ట్రీకి సపోర్ట్ చేయాలన్న ఉద్దేశం పోయింది. కానీ బయటికి మాత్రం సపోర్ట్ చేస్తున్నాం అని చెప్తున్నారు గానీ, అది ఎంతవరకు సపోర్ట్ చేస్తారు ఏంటని తెలియదు. ఇప్పుడు కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇనిషియేట్ తీసుకొని ఆంధ్రాలో వాళ్ళకేమన్నా స్పెషల్‌గా వాళ్ళకేమన్నా హబ్బుల్లాంటివి ఏమన్నా క్రియేట్ చేసి, స్టూడియోస్ లాంటివి ఏమన్నా కట్టించి ఆంధ్రాలో కూడా ఫిల్మ్ ఇండస్ట్రీలో సంబంధించిన షూటింగ్స్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ ఏమన్నా యూత్ ఉన్నారు. ఆంధ్రాలో చాలామంది యూత్ ఉన్నారు. వాళ్ళు హైదరాబాద్ వచ్చి అక్కడ బతకలేక, లేకపోతే అక్కడ వాళ్ళకి స్టే లేకో, లేకపోతే వాళ్ళకి తెలియకపోకో వాళ్ళు అక్కడ దాకా రాలేకపోవచ్చు. ఆంధ్రాకొస్తే ఇక్కడున్న టాలెంట్ వరకు చాలా వరకు ఎతుక్కోవచ్చు. ఇక్కడ వెతుక్కొని వాళ్ళకి సంబంధించిన ఇప్పుడు కళ్యాణ్ గారు ఒక మాట చెప్పాడు ఎలక్షన్స్ ముందు. స్కిల్ డెవలప్‌మెంట్ చేయిస్తామని చెప్పేసి. కొరియోగ్రాఫర్స్ అవ్వచ్చు, వీడియోగ్రాఫర్స్ అవ్వచ్చు, ప్లస్ ఫైట్ మాస్టర్స్ అవ్వచ్చు, సింగర్స్ అవ్వచ్చు. ఎవరన్నా కూడా దీంట్లో నుంచి మనం తీసుకోవచ్చు ఆంధ్రాలో నుంచి. టాలెంట్ హంట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్క సిటీకెళ్ళి టాలెంట్ హంట్ పెట్టుకొని దాన్ని బట్టి మనం చేసుకోవచ్చు. ఇలా కూడా మనం ప్రయత్నం చేయొచ్చు. సో, ఒకసారి ట్రై చేయండి. ఇది చేస్తే గనక ఖచ్చితంగా ఆంధ్రాకి కూడా మంచి రోజులు రావచ్చు. ఇండస్ట్రీ అనేది రెండు వైపులా ఉంటే హెల్తీగా ఉంటుంది. అంటే కాంపిటీషన్ ఉంటది. ఇప్పుడు సపోజ్ తెలంగాణకు సంబంధించిన హీరోలు విజయ్ దేవరకొండ అవ్వచ్చు, విశ్వక్సేన్ అవ్వచ్చు. వాళ్ళు ఎలా అయితే తెలంగాణ యూత్‌ని అట్రాక్ట్ చేసి వాళ్ళు ఎలా అయితే చేశారో, అలాగే మన ఆంధ్రాలో ఉన్న యూత్ కూడా ఇలాగే కొంచెం మంచిగా 'బలగం' లాంటి సినిమాలు, ఇలా మన కల్చర్‌కి సంబంధించిన సినిమాలు తీసుకుంటే గనక ఖచ్చితంగా జనాలు ఆదరించి మన యొక్క ప్రతి ఒక్కటి కూడా జనాలు చూసేలాగా మనం చేయొచ్చు. దీంట్లో ఇప్పుడు మనం ఏ విధంగా మనం చేస్తే బాగుంటది అనే దానికంటే కూడా, ఏ విధంగా గవర్నమెంట్ డెసిషన్ తీసుకోబోతుంది అనేదే మనకి ఆసక్తిగా ఉంటది. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ డెసిషన్ తీసుకోకుండా మనం అనుకుంటే మాత్రం అవ్వదది. సో, గవర్నమెంట్ కూడా థింక్ చేయాలి. ఎందుకంటే గవర్నమెంట్‌కి ఇన్‌కమ్ కావాలి. రెవెన్యూ కావాలి. రెవెన్యూ కావాలి అంటే ఏదో ఒక సోర్స్ ఎతుక్కోవాలి. సో, వాళ్ళిక్కడికొచ్చి వాళ్ళిక్కడ స్టే చేయటం వల్ల ఎంప్లాయ్‌మెంట్ పెరగచ్చు. ఎంప్లాయ్‌మెంట్ పెరగడం వల్ల కొంచెం టాక్స్ అనేది మనకి జనరేట్ అవ్వచ్చు. ఏదో 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 విధంగా మనకి ఇన్‌కమ్ అనేది జనరేట్ అవుతా ఉంటది. సో, ఇక్కడ కళ్యాణ్ గారు ప్లస్ బాబు గారు ఇద్దరు కలిసి ఏదైనా డెసిషన్ తీసుకుంటే, దీనికి తోడు ఆల్రెడీ జగన్ గారు లాస్ట్ టైమే చెప్పారు. మీకు ఇక్కడికి వస్తే స్థలాలు ఇస్తాము. ఇక్కడ మీరు స్టూడియోస్ కట్టుకుంటానికి మీకు ప్లేసెస్ ఇస్తామని చెప్పేసి జగన్ గారు చెప్పారు కాబట్టి, ఏపీలో ఉంటే మాత్రం వాళ్ళకి ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా ఇబ్బంది లేదు. సో, ఇప్పుడు ఇండస్ట్రీ థింక్ చేయాల్సింది చిరంజీవి గారు అల్లుడు కదా! అరవింద్ గారి అబ్బాయి కదా! అని కాదు. మీరు అతన్ని కూర్చోబెట్టి చెప్పండి. బాబు నువ్వు చేసే పనులు ఇలా ఉన్నాయని చెప్పేసి అందరూ ముక్త కంఠంతో చెప్పండి. అంతేగాని పోన్లే వీళ్ళతో మనకెందుకులే అన్న ఫీలింగ్ ఉంటే దానికి ఎవడేం చేయాలంటే మీరే లాస్ అవుతారు. సో, ఈ వీడియో మీద మీరేమనుకున్నారో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఫైనల్‌గా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. బై.